హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంటే ఒక ముఖ్యమైన న్యూస్ అయితే మనకి వచ్చిందనమాట. సో అదేంటి అనేది మనం చూద్దాం. ఒక గుడ్ న్యూస్ అయితే మీకైతే ఉంది ఫ్రెండ్స్. కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి, సో అండ్ అదేవిధంగా అందరికీ ఊరట కలిగించేటటువంటి అంటే అందరు పేరెంట్స్కి ఊరట కలిగించేటటువంటి ఒక న్యూస్ అనేది ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ హెడ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే మనకి వెలువడడం జరిగిందనమాట. సో లేట్ చేయకుండా ఆ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, ప్లీజ్ డూ దట్ ఫాస్ట్ అండ్ ప్లీజ్ ఆన్ ద బెల్ ఐకాన్. అండ్ అదేవిధంగా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అదేవిధంగా ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా అని చెప్పేసి వచ్చింది. సో ఒక పిల్లవాడిని చదివించాలంటే పేరెంట్స్కి చాలా ఇబ్బంది అవుతున్నటువంటి ఈ తరుణంలో సిఎస్సి కనీస ఫీజు ధర చూసుకున్నట్టయితే మనకి 18,000 నుంచి 20 లక్షల వరకు అంటే 18 to 20 lakhs వరకు ఫీజు అయితే పెంచడం అయితే జరిగింది. ఓన్లీ ఫర్ సిఎస్సి కోర్సెస్కి చూసుకున్నట్టయితే హయ్యెస్ట్గా ఇంజనీరింగ్ కోర్సెస్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క న్యూస్ అయితే మనమైతే చూస్తున్నాం గత 1 month నుంచి. సో ఈ తరుణంలో తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు కూడా చాలా మితిమీరినటువంటి ఎక్కువగా ఫీజులు అయితే వసూలు చేయడంతో ఆగ్రహం చెందినటువంటి ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ఫీజులు పెంచేది లేదు. సో ఎందుకు ఇదంతా జరుగుతుందంటే మనకి చూసుకున్నట్టయితే 2022, 23 and 24 ప్రతిపాదనలకు తగినట్టుగా ఒక ఫీ స్ట్రక్చర్ అయితే జీవో అయితే జారీ చేస్తారనమాట. జీవో జారీ చేసిన తర్వాత ఈ యొక్క 3 years గాను ఒకటే ఫీ స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వాలి. సో ఫీజెస్ హైకింగ్ లాంటిది ఏముంటుంది అనమాట. ఓకేనా. సో ఇది అయిపోయింది 2024తో ఈ యొక్క జీవో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు 2025 అకాడమిక్ నుంచి అయితే కొత్త జీవో అయితే రావాలి. దానికి సంబంధించినటువంటి ఫీజెస్ అనేవి మ్యాచ్ అవుతలేవంట. కాలేజెస్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈ యొక్క ఫీజు గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఫీజు అనేది మాకు సరిపోవట్లేదు, ఎందుకంటే మేము కొత్తగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుతున్నాం, కొత్తగా వచ్చేసి ఫ్యాకల్టీకి ఈ యొక్క ఫీజెస్ అయితే ఈ యొక్క శాలరీస్ అయితే సరిపోతలేవు, ఇంకెక్కువ అడుగుతున్నారు, వేరే దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటున్నాం మేము. సో న్యూఢిల్లీ నుంచి, ముంబై నుంచి మాకు ఈ యొక్క ఫ్యాకల్టీ వస్తున్నారు, బెంగళూరు నుంచి వచ్చేస్తున్నారు ఈ ఫ్యాకల్టీ వాళ్ళు. సో వాళ్ళకి ఈ యొక్క ఫీజెస్ అయితే ఈ యొక్క శాలరీస్ అయితే సరిపోతలేవు, సో దానివల్ల మేము ఫీజెస్ అనేవి పెంచుతున్నామని చెప్పేసి వాళ్ళ వర్షన్లో కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళ వర్షన్లో అయితే వీళ్ళకి ప్రతిపాదనలు అయితే పంపుతున్నారు. ఎవరికి? గవర్నమెంట్ వాళ్ళకి. సో గవర్నమెంట్ ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఉన్నదానికంటే ఈ ఇయర్ ఎలా ఉందంటే ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే కనుక సో లాస్ట్ 2 yearsకి గాను అంటే 2022, 23, 24లో ఉన్నటువంటి దానికంటే ఫీ ఎలా ఉంటుందంటే 50% నుంచి 80% వరకు అయితే పెంచారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 1 lakh ఉందనుకోండి ఫీజు, 1 lakh ఉన్న ఫీజు కాస్త 1,50,000 అయితే పెంచేశారు. 50,000 నిటారుగా పెంచేశారు. అదేవిధంగా కొన్ని కాలేజ్లో 1,80,000 కూడా పెంచేశారనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి తరుణంలో గవర్నమెంట్ అయితే డైరెక్ట్ ఆ డెసిషన్ అయితే కొట్టేసింది. సో ఇలాగా మీరు ఫీజు పెంచేస్తే మేనేజ్మెంట్ కోటాకి, గవర్నమెంట్ కోటాకి, కన్వెంట్ కోటాకి తేడా ఏముంటుంది? సో అలా పెంచేస్తే కుదరదనమాట. సో ఈ యొక్క ప్రభావం వచ్చేసి స్కూళ్ళ పైన పడుద్ది. సో వాళ్ళు కూడా పెంచేస్తారు. సో సాధారణటువంటి కుటుంబంలో పెరిగినటువంటి అంటే కుటుంబం వాళ్ళకి సో ఇది సరిపోదు, ఇంతగా ఉండాలంటే వాళ్ళు బేర్ చేయలేరు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది హెడ్లైన్స్తో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వీళ్ళైతే చెప్పడం ఏం జరుగుతుందంటే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం వంటి అంశాలపై టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేసిందని చెప్పేసి ప్రశ్నించారని చెప్పేసి అంటున్నారు. ఇందుకు అధికారులు సంసిద్ధంగా లేకపోవడంతో సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ముఖ్యమంత్రి వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అన్నాం కదా, అదేంటి అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఇక్కడ మీరు కనుక చూస్తే కనుక ఇక్కడ ముఖ్యమంత్రి గారు సమీక్షకు వచ్చేటప్పుడు కనీసం అవసరమైన నివేదికలతో రావద్దా అంటూ ప్రశ్నించారు అని చెప్పేసి ఉన్న తర్వాత ఫీజులకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు లింక్ పెట్టడం సరికాదు, కాలేజీలపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఫీజుల వ్యవహారం చూద్దామని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మీకు క్లియర్ కట్గా మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క హైలైట్ చేసిన దాంట్లో మాత్రం చూడండి, ఫీజులకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు లింక్ పెట్టడం సరికాదు, కాలేజీలపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఫీజుల వ్యవహారం చూద్దామని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే దీంతో ఏంటంటే కౌన్సిలింగ్ అనేది దాని అంతటికి కౌన్సిలింగ్ అయిపోవాలి.
ఫీజుల వ్యవహారం అనేది చూద్దామని చెప్పేసి అన్నారు. అంటే అది పక్కగా మీకు ఫీజెస్ అయితే హైక్ చేయరు, పెంచరు. సో పేరెంట్స్ అందరూ అయితే ఊపిరి పీల్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కౌన్సిలింగ్ ఈ యొక్క ప్రభావం కొంచెం గట్టిగా పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది ఆగిద్ది. సో ఎందుకంటే ఫీజెస్ అనేవి కంప్లీట్గా అయిన తర్వాత, అంటే ఫీజెస్ యొక్క వ్యవహారం కంప్లీట్గా తేలిన తర్వాతే మేము కౌన్సిలింగ్ పెట్టుకుంటామని చెప్పేసి కొన్ని కాలేజెస్ అనేది ప్రతిపాదనలు పెట్టేస్తే కనుక కొంచెం ఆగిద్ది. ఎప్పుడు జూలైలో ఉన్నటువంటి కౌన్సిలింగ్ ఉండాల్సిన కౌన్సిలింగ్ వచ్చేసి కాస్త జూలై ఎండింగ్ వరకు లేదా ఆగస్ట్ వరకు వెళ్ళిపోతుంది. సో ఇలా ఉంది కాబట్టి కొంచెం అయితే మనం చూద్దాం. సో మేబీ ఇది ఈ యొక్క అంశం కాస్త ముందుకు వెళ్ళకపోతే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏదైతే ఫీజెస్ హైకింగ్ చేద్దామని చెప్పేసి అంటున్నారో అది. సో అలా ఏం అవ్వదు. ఆగస్ట్లో వచ్చేసి క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. సో దీనికి తగ్గట్టుగా సంసిద్ధంగా ఉందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే వీళ్ళైతే సమీక్షకు వచ్చేటప్పుడు కనీసం అవసరమైన నివేదికలతో రావద్దా అంటూ ప్రశ్నించారు సీఎం గారు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ తరుణంలో ఒకటి ఏంటంటే మనకి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. కౌన్సిలింగ్కి ఫీజులకి అయితే ముడిపెట్టకూడదు, లింక్ చేయకూడదు. సో ఎందుకంటే దీనివల్ల కౌన్సిలింగ్ అనేది కౌన్సిలింగ్ పైన భారం పడేసి లేట్ అవుతుంది. అలా చేయడం వల్ల అకాడమిక్ ఇయర్ అనేది కొంచెం ల్యాగ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఫీజెస్ అయితే పెంచారు, డెఫినెట్గా చూసినట్టయితే ఫీజెస్ అయితే పెంచారు. అదేవిధంగా పేరెంట్స్కి ఒక హ్యాపీ మూమెంట్ అది అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ఎలాంటి ప్రభావం అయితే పడదు కౌన్సిలింగ్ పైన ఈ యొక్క ఫీజెస్ యొక్క వ్యవహారం అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్